100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఏదైతే కాంతారా సినిమా వచ్చిన క్రేజ్, దీని ఇంకా అంచనాలు, కాంతారా సినిమా అంత పెద్ద విజయం సాధించడం వల్ల ఈ సినిమా పట్ల ఏర్పడినటువంటి అంచనాలు మరింత పెరిగేలాగా ఈ సినిమా ఉంది. ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడనరీగా ఉంది. అంటే కాంతారా విషయానికి వచ్చేటప్పటికి అది ఒక పల్లెటూరులో జరుగుతూ ఉంది అండ్ అది కూడా కొంచెం లిమిటెడ్ అనిపిస్తుంది. కానీ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఆ సక్సెస్ చూసుకొని కూడా సుమారు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి కొంచెం లావిష్గా కూడా తీసుకెళ్ళారు. మరి అది ఎలా అనిపిస్తుంది ప్రొడక్షన్ వైజ్? కానీ అంటే నువ్వు అన్నట్టు పరిమిత బడ్జెట్లోనే అంత అద్భుతమైనటువంటి అవుట్పుట్ తీసుకొచ్చినటువంటి రిషబ్ శెట్టి ఈ సినిమాతో విశ్వరూపం చూపిస్తాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే బడ్జెట్ పరంగానే కాదు, ఇది ఏదైతే ఈ సినిమా కాంతారా సినిమా మొత్తం పాన్ ఇండియా రేంజ్లో దాదాపుగా 400 కోట్లు కలెక్ట్ చేసి విపరీతమైనటువంటి అంచనాలు పెంచడం వల్ల ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకొని అతను ఈ సినిమాని అత్యద్భుతంగా రూపొందించాడని మనకి ట్రైలర్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇప్పుడు కన్నడ సినిమా కేజీఎఫ్ తర్వాత నుంచి మొత్తం ఈక్వేషన్స్ మారిపోయినాయి. అంతకుముందు కన్నడ సినిమా అంటే ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ అనే ఒక ఇది ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా కేజీఎఫ్కి ముందు కేజీఎఫ్ తర్వాత అన్నట్టు అయిపోయింది. ముఖ్యంగా ఈ కేజీఎఫ్ కానీ కాంతారా సినిమాను ప్రొడ్యూస్ చేసినటువంటి హోంబలే ఫిలిమ్స్ నాకు తెలిసి ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్స్ అని చెప్పొచ్చు. 1-2 సినిమాలు ఏమైనా కొంచెం డిసప్పాయింట్ చేసేమో కానీ మీ కేజీఎఫ్ దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన మహావతార నరసింహ దగ్గర వరకు అసలు అంటే చాలా పరిమితమైనటువంటి బడ్జెట్లో అసాధారణటువంటి అవుట్పుట్ తీసుకురావడం, 100 కోట్లు కొల్లగొట్టడం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఏదైతే 100 కోట్లు బడ్జెట్ అని చెప్పి అంటున్నారో దానికి కనీసం ఒక 7-8 రెట్లు 10 రెట్లైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కూడా కన్నడ సినిమా ప్రైడ్ని పెంచేలాగా, కన్నడిగాస్ అందరూ కూడా గర్వంగా మళ్ళీ మా సినిమా అని చెప్పుకునేలాగా ఉంటుందని మనకు అనిపిస్తుంది. అంతకుముందు చాణిక్య మనం సరదాగా చెప్పుకుంటే ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే అక్కడ ఎంత పెద్ద హిట్ అయినా కూడా తెలుగులో డబ్బింగ్ చేసినా రీమేక్ చేసినా ఫ్లాప్ అయ్యేవి. ఎందుకు ఆ సెన్సిబిలిటీస్ కానీ లేకపోతే ఇది ఆ నెగిటివిటీ ఇక్కడ ఎక్కేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన వి వినాయక్ తీసాడు ప్రభాస్ తోటి యోగి కదా, అలాగే ముంగారమలై అని అక్కడ చాలా పెద్ద హిట్. గణేష్ అనే ఒక కుర్రాడిని సూపర్ స్టార్ చేసినటువంటి సినిమా. దాన్ని ఇక్కడ వానా అని మన ఎంఎస్ రాజు గారు రీమేక్ చేశారు. అది అలాగే మోనాలిసా అనే ఒక సినిమా అక్కడ పెద్ద హిట్ అంటే ఇక్కడ పెద్ద ఫ్లాప్. అలాగా ఉండేది కన్నడ సినిమాలు అంటే అక్కడ ఎందుకు ఆడితే మనకు తెలియదు, ఇక్కడ మాత్రం ఆడవు అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు మొత్తం సమూలంగా మారిపోయింది. ఇప్పుడు కన్నడ సినిమా వస్తుందంటే అంతకుముందు వచ్చిన సూఫ్రమ్సో చిన్న సినిమా, మహావతార నరసింహ, కాంతారా, కేజీఎఫ్ ఇలాగా వాళ్ళు అంటే అటు భారీ బడ్జెట్ సినిమాలతోటి కోట్లు కొల్లగొడుతున్నారు, చాలా లిమిటెడ్ బడ్జెట్ తోటి కూడా. ఇప్పుడు సూఫ్రమ్సో అన్నది చాలా తక్కువ బడ్జెట్, 2 కోట్లు 3 కోట్లతో తీసిన సినిమా అది దాదాపుగా అన్ని భాషలతో కలిపితే 100 కోట్లు. అది అద్భుతాలు చేస్తున్నారు నిజంగా కన్నడ వాళ్ళు. మన తెలుగు వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్నారు. అంటే మన తెలుగులో బాహుబలి కానీ పుష్ప కానీ ఇవి భారీ బడ్జెట్ సినిమాలు. తక్కువ బడ్జెట్లో రూపొంది ఇలాగా పాన్ ఇండియా లెవెల్లో అద్భుతాలు చేసిన సినిమాలు ఇంకా మన దగ్గర నుంచి ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని మన వాళ్ళు కూడా తక్కువ బడ్జెట్లో కూడా మనం కూడా అద్భుతాలు చేయాలనే ఒక ప్రేరణ కలిగించేలాగా ఉన్నాయి. అంటే ఈ సినిమా అయితే తక్కువ బడ్జెట్ కాదు, 100 కోట్లు అంటే మరి భారీ బడ్జెట్ సినిమాగానే మనం చెప్పొచ్చు. కానీ 500 కోట్లు 600 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్నటువంటి ఇప్పుడు సినిమాలతో పోల్చితే 100 కోట్లు అనేది తక్కువ బడ్జెట్ అనే చెప్పాలి కదా. ఓన్లీ కన్నడ తెలుగులో ఆడినా కూడా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇంకా మిగతా భాషలన్నీ కూడా బోనస్ లాగా. సరే, ఇప్పటి వరకు మనం అయితే మ్యాక్సిమం సీక్వెల్స్ చూసాం. అవును, కాకపోతే ఈ మూవీ ప్రీక్వెల్ కాబట్టి ఇది కూడా అంటే ప్రీక్వెల్ వైజ్ కూడా ఇది సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందంటారు. అవును, అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అంటే ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత వచ్చిన దానికి పార్ట్ 2లుగా వచ్చిన సినిమాలన్నీ కూడా కేజీఎఫ్ కానీ బాహుబలి కానీ పుష్ప కానీ ఇవన్నీ కూడా అసాధారణటువంటి విజయాలు సాధించాయి. ఈ కాంతారా అనే సినిమాకి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది చెప్పాలంటే. కాబట్టి ఇది ఖచ్చితంగా డెఫినెట్గా పెద్ద విజయం సాధిస్తుంది. ముఖ్యంగా నువ్వు అన్నట్టు దీన్ని ప్రీక్వెల్ అని చెప్పి ఇప్పటివరకు మనం ఇందాక చెప్పుకున్న సినిమాలన్నీ సీక్వెల్స్ అంటే ఇది ప్రీక్వెల్ లాగా.
కానీ బాహుబలి చూస్తే కూడా అది కూడా కొంచెం ప్రీక్వెల్ లాగా, అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఇవన్నీ ఉంటాయి. దాన్ని ప్రేరణగా తీసుకొని బహుశా ఇది ప్లాన్ చేస్తుంటాడు. అంటే ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు పుష్ప సినిమా వాళ్ళు చివరికి వచ్చేసరికి దీనికి పుష్ప 2 ఉంటుందని వాళ్ళు అనౌన్స్ చేశారు సినిమా. అలాగే బాహుబలి, అలాగే కేజీఎఫ్ ముందే అనౌన్స్డ్. ఇది కాంతార అలా కాదు, సినిమా వచ్చిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ సినిమాని చాలా నామినల్ రేట్కి శాటిలైట్ రైట్స్ అమ్మారని అప్పుడు చెప్పుకున్నారు. కాబట్టి ఈ సినిమా సీక్వెల్ చేయాలన్న ఆలోచనే లేదు వాళ్ళకి. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వాళ్ళే ఆశ్చర్యపోయి ఏంట్రా ఈ కలెక్షన్స్ అని చెప్పి అప్పుడు అసలు దీనికి ప్రీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో తెరకెక్కించినటువంటి సినిమా. ఇప్పుడు రిషబ్ శెట్టి అనేవాడు మంచి ఇదే అయిపోయాడు, ఒక బ్రాండ్ దీనిలాగా అయిపోయింది కదా. ఈవెన్ నేషనల్ అవార్డు అనేది కూడా వచ్చింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు హనుమంతుడిగా చేస్తున్నాడని చెప్పి ఒక న్యూస్ ఉంది. అలాగే మన ఎన్టీఆర్ సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడని ఉంది. అలాగే ఈ సినిమాకి అన్నిటికీ చాలా పాజిటివ్ ఉన్నాయి. ముఖ్యంగా హోంబలే ఫిల్మ్స్ నుంచి వస్తుందంటే ఇప్పుడు అందరూ ఫిక్స్ అయిపోతున్నారు, ఈ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్గా మనం హ్యాపీగా వెళ్ళి థియేటర్కి సినిమా చూసేయచ్చు అనే ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ కాంతార అద్భుతాలు సృష్టిస్తుందని మనం చెప్పవచ్చు. ఓవరాల్గా ట్రైలర్ కానీ సో అందులో యాక్టర్స్ అందరినీ చూస్తూ ఉంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం పాతకాలానికి వెళ్ళిపోయారు. అంటే ఆ మూవీ ఏంటంటే 1950s ఆ టైంలో జరిగేటట్టు తీశారు. మరి ఈ మూవీ అయితే రాజుల కాలానికి వెళ్ళిపోయారు. ఈ రాజుల కాలంలో మరి ఆ సంగతులు కానీ ఎన్ని చూడ్డానికైనా కానీ సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా? కాదు, అటువంటి వాటికి ఎక్కువ ఆదరణ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైతే ఫిక్షనల్గా దీన్ని చేస్తున్నారో ఆ తరహా సబ్జెక్టులనే ఇప్పుడు ఆడియన్స్ బ్రహ్మాండంగా హక్కును చేర్చుకుంటున్నారన్న అంటారు చూడు, అలాగా. ఇప్పుడు మహావతార నరసింహ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. వీటికి అంటే ఇవన్నీ రొటీన్గా చూసి 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 అంటే ఈ పిజ్జాలు బర్గర్లు తిని 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 చక్కగా మంచి పులిహోర లేకపోతే మంచి మన తెలుగింటి భోజనం పెడితే ఎలాగైతే ఆవురావురమని తింటారో అలాగా రొటీన్ రొడ్డగొట్టుడు సినిమాలు చూసి 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 ఈ సినిమాలు ఈ తరహా ఈ జోనర్లో వచ్చే సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు. మన తెలుగు వాళ్ళు, కన్నడనే కాదు మొత్తం దేశం మొత్తం అలాగే ఉంది కదా. ఇప్పుడు అంటే రీసెంట్గా వచ్చిన మిరాయి కానీ అంతకుముందు హనుమాన్ కానీ కార్తికేయ కానీ ఏవైతే కొంచెం ఆ జోనర్లో ఉంటున్నాయో వాటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు. అంటే ఫ్యాంటసీ మూవీస్కి ఆదరణ అనేది పెరిగింది ఉంది. అంటే ఇప్పుడు ఈ ఓటీటీ అది వచ్చిన తర్వాత మామూలు ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లేదంటే ఫ్యామిలీ డ్రామాలు హ్యాపీగా టీవీలో చూసుకోవచ్చు, ఎందుకు థియేటర్కి వెళ్ళడం అని చెప్పి అనుకుంటున్నారు. ఇటువంటి ఫిక్షనల్ మూవీస్ వచ్చినప్పుడు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మనం చూడాలి. ఇటువంటి వాటిని థియేటర్లో చూస్తేనే మనకి అది ఒక అనుభూతిని ఇస్తుందని చెప్పి ఉద్దేశంతో ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మన రాజమౌళి చేస్తున్న సినిమా కూడా ఇంచుమించు అలాగే ఉంది కదా, మనం రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ని బట్టి. ఆ తరహా సినిమాలకి ఎక్కువ ఆదరణ ఉందని చెప్పి మనం చెప్పవచ్చు ఖచ్చితంగా.